ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. ఈ కేసుని ఇప్పుడు సిఐడికి బదిలీ చేయాలని సైబరాబాద్ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు తెలంగాణతో పాటు ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలతో ముడిపడి ఉంది. ఈ స్కామ్ లో వేలాది మంది బాధితులుగా ఉన్నారు. దీంతో సిఐడికి బదిలీ చేస్తేనే ప్రయోజనకరంగా ఉంటుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు. తక్కువ పెట్టుబడికి అధిక లాభాలు ఇస్తామని నమ్మించి ప్రజల దగ్గర నుంచి 1700 కోట్ల రూపాయలు వసూలు చేసిందే ఫాల్కన్ కంపెనీ. పెట్టుబడిని అంతర్జాతీయ సంస్థల్లో పెట్టి లాభాలను పంచుతామంటూ ప్రచారం చేసిందే. దీంతో జనం పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేశారు. ప్రజల నుంచి వసూలు చేసిన 1700 కోట్ల రూపాయల్లో కంపెనీ 850 కోట్లు మాత్రమే తిరిగి ఇన్వెస్టర్లకు ఇచ్చింది. మిగిలిన సొమ్మును ఇవ్వకపోవడంతో బాధితులు పలు ప్రాంతాల్లో కేసులు నమోదు చేశారు. దీంతో పోలీసులు విచారణను మొదలుపెట్టారు. అయితే ఈ స్కామ్ బయటపడడంతో మరింత మంది బాధితులు బయటకు వచ్చారు. బాధితుల సంఖ్య ఇప్పుడు 9000కు పైగా చేరింది. మరింత మంది బయటకు వచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. దీంతో ఈ కేసు సిఐడికి అప్పగిస్తేనే అందరికీ న్యాయం జరుగుతుందని భావిస్తున్నారు పోలీసులు.